అందరికీ నమస్కారం. ఈరోజు టీవీ ముక్త అభియాన్ 100 డేస్ కార్యక్రమంలో భాగంగా పిఎస్సి సారంగపూర్లో ఎక్స్రే క్యాంప్ అని చేయడం జరుగుతుంది. ఎక్స్రే క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని స్టేజెస్లో మనకు ఈ క్షయవ్యాధి నిర్ధారణ చేయడం. సో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ టీవీ ముక్త అభియాన్ అని చేస్తాము. లాస్ట్ ఇయర్ 2025లో ఫస్ట్ ఫేజ్ అనేది మనకు చేయడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్ అనేది నడుస్తూ ఉంది. ఫస్ట్ ఫేజ్కి ఇప్పటికి తేడా అయిన లాస్ట్ ఫేజ్లో ఏం చేసామంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఎవరైతే జబ్బు లక్షణాలు ఉన్నాయి, లైక్ జ్వరం కానీ, దగ్గు కానీ, ఆకలి లేకపోవడం, బరువు వెళ్ళడం, నైట్ స్వెట్స్ రావడం, దగ్గుతో రక్తం పడడం, ఇట్లాంటి వాటిని స్క్రీన్ చేయడం జరిగింది. సో ఈసారి మెయిన్ ఏంటంటే ఇట్లాంటి లక్షణాలు ఉండడంతో పాటుగా వల్నరబుల్ పాపులేషన్ అందరినీ కూడా మేము పిఎస్సి తీసుకురావడం, లేకపోతే ఒక్కొక్కసారి సబ్ సెంటర్స్ని ఎక్స్రే క్యాంప్స్ చేయడము, లేకపోతే హై రిస్క్ ఏరియాస్ ఎక్కడ ఉంటే అక్కడ చేయడం జరుగుతుంది. వల్నరబుల్ పాపులేషన్ చేయడం అంటే ఏంటంటే వల్నరబుల్ పాపులేషన్ ఎవరికైతే టీబీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందో వాళ్ళకి ఎక్స్రే చేయడం, ఎవరెవరికి ఎక్కువ వస్తుంది, ఎవరైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైక్ షుగర్ పేషెంట్ కానీ, హైపర్టెన్షన్ కేసులు కానీ, క్యాన్సర్ కేసు కానీ, బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ ఉన్న వాళ్ళు, సరిగా అన్నం తినని వాళ్ళు, తర్వాత స్మోకర్స్, ఆల్కహాలిక్స్, క్రానిక్ బ్రాంకైటిస్ కేసులు కానీ, ఇండస్ట్రీస్ దాన్ని ఎక్కువ డస్ట్లో పనిచేసే వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా మనం డ్రగ్ అబ్యూజర్స్ వీళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళందరినీ ఎర్లీ స్టేజెస్ ఎక్స్రే ద్వారా తీయడం, ఎక్స్రే ఒక స్క్రీనింగ్ డివైస్ లాగా యూజ్ చేస్తామని. అంటే ఏంటంటే మనకు ఒకటి అనుమానితులను గుర్తించడానికి మెయిన్గా మనకు ఎక్స్రే అనేది పనిచేస్తుంది. దీని తర్వాత వీళ్ళందరికీ కూడా మనము టీవీ పేషెంట్ అందరికీ కూడా తీవ్ర పరీక్ష చేయించడం, మైక్రోబయాలజికల్ కన్ఫర్మేషన్ చేయడం అనేది జరుగుతాము. సో సిబినాట్ మెషిన్స్ ద్వారా, నాట్ మెషిన్ ద్వారా ఫర్దర్గా చెకప్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి మందులు ఇవ్వడమే కాకుండా, ఎవరైతే జబ్బు నిర్ధారణ అయితే వీళ్ళకి మందులు ఇవ్వడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్కి టీబీ ప్రివెంటివ్ థెరపీ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే 6 months ఐఎన్హెచ్ రిఫైర్మెంట్ అనేది మనం ఇస్తాము. టీబీ రాకుండా వీళ్ళు ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటారో, సుమారు ఒక్కొక్క పేషెంట్ 10 మంది క్లోజ్ కాంటాక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ కూడా మందులు ఇస్తాము, మన సఫిషియెంట్ మందులు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ ఎక్స్రే స్క్రీనింగ్, జనరల్ పరీక్షలే కాకుండా వీళ్ళకి సంబంధించి షుగర్ టెస్ట్ కానీ, తర్వాత కిడ్నీ టెస్ట్ కానీ, తర్వాత హెచ్ఐవి టెస్ట్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే డిఫరెన్షియేటెడ్ టీబీ కేర్లో భాగంగా అంటే ఈ మోర్టాలిటీ అండ్ మార్బిలిటీ, హాస్పిటల్ అడ్మిషన్స్, డెత్స్ తగ్గించడం ముఖ్య ఉద్దేశం, డెత్స్ తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఏం చేసాం, పిహెచ్సి లెవెల్ అనే వాళ్ళకి అన్ని రకాల టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, జనరల్ పరీక్షలే కాకుండా అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, తర్వాత కిడ్నీ టెస్ట్ కానీ, లివర్ టెస్ట్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. షుగర్ టెస్ట్ కానీ, హెచ్ఐవి టెస్ట్ కానీ, హెపటైటిస్ టెస్ట్ చేయడం జరుగుతాం. ఎందుకంటే టీబీ ప్లస్ ఈ అన్ని కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి పేషెంట్స్ని వేరే ఇన్ఫెక్షన్, టీబీతో పాటు వేరే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని, అవయవాల డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళని, లేకపోతే వేరే జబ్బులు ఉన్న వాళ్ళని తొందరగా గుర్తించి వాళ్ళలో అవసరం ఉన్న వాళ్ళకి అడ్మిట్ చేయడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం వల్ల టెర్షరీ కేర్ సెంటర్, సెకండరీ కేర్ సెంటర్స్, టెర్షరీ సెంటర్స్ అడ్మిట్ చేయడం వల్ల ఈ డెత్స్ అనేది మనకు తగ్గే అవకాశం ఉంది. అండ్ డిఫరెన్షియేటెడ్ టీబీ కేర్ కూడా మన ప్రభుత్వం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది. సో అందుకోసం ఆ మోడల్ కూడా మేము ఫాలో అవుతున్నాం. సో ఎక్స్రే క్యాంప్ చేయడం, నాట్ టెస్టింగ్ చేయడము, వాళ్ళకి మందులు ఇవ్వడము, టీబీ ప్రివెంటివ్ థెరపీ ఇవ్వడం. అట్లనే కాకుండా మనకు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటంటే టీబీ ముక్త అభియాన్ యాప్ అనేది ఒకటి వచ్చింది. యాప్ ద్వారా మనం ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. అందులో దాంట్లో టీబీకి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు వాళ్ళు. తర్వాత మందులు ఎక్కడెక్కడ దొరుకుతాయనే డీటెయిల్స్ ఉంటాయి. అదే కాకుండా నిక్షయ మిత్ర ఒకటి మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా, ఒక సామాజిక సపోర్ట్ లాగా మన పేషెంట్కి ఇవ్వడానికి కిట్స్ అనేటివి కూడా మనం న్యూట్రిషన్ కిట్స్ ఎవరైనా డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేయడం వల్ల ఏంటంటే మనం కూడా టీబీ మీద పోరాడంలో అందరు భాగస్వాములు కావాలని మన గవర్నమెంట్స్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేసినాయంటే నిక్షయ మిత్ర యోజన యాక్టివిటీ అనేది నడుస్తూ ఉంది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కామన్ పబ్లిక్ని కానీ, ఫిలాంథ్రపిస్ట్ని కానీ, ఇండస్ట్రియలిస్ట్ని కానీ, ఎవరైనా సరే సిటిజన్స్ అందరికీ, అన్ని ప్రొఫెషనల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్టాఫ్ అందరికీ కోరేది ఏంటంటే నిక్షయ మిత్ర టీబీ ముక్త అభియాన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ నిక్షయ మిత్ర రిజిస్టర్ చేసుకుంటే ఎవరో ఒక పేషెంట్ని మనం ఫైనాన్షియల్ కంటే కూడా ఫైనాన్షియల్ కాదు, మనకు న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది మనకి ఇవ్వచ్చు. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మన గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 1000 ట్రీట్మెంట్ డ్యూరేషన్కి ఇస్తాము. అది గవర్నమెంట్ చేస్తాం. సో మనం ఏంటంటే న్యూట్రిషన్ బాస్కెట్స్ ఇవ్వడం వల్ల ప్రోటీన్ డైట్ వచ్చి వాళ్ళు తొందరగా టీబీ నుంచి రికవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఎవరైనా కూడా అందులో రిజిస్టర్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి వస్తే, ఎందుకంటే ఇంతమంది
ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు మన దేశంలో సుమారుగా 120 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. సో మన జిల్లాకు సంబంధించి మ్యాక్సిమం పబ్లిక్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. టీవీ యాప్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని డిస్ట్రిబ్యూటర్ లాగా రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నాను. దాని తద్వారా టీవీపై పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. అది ఒకటే ఉండాలి. తర్వాత టీవీ గురించి మనకు అవకాశం దొరకడం వల్ల అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక టీవీ బిజినెస్ అనేది మందులు వాడకపోతే జీవితకాలంలో 30 మంది కనిపిస్తారు టీవీ అనేది. సో ఒక సైడ్ నుంచి మనం టీవీ తగ్గిస్తా ఉన్నాం, మందులు ఇస్తా ఉన్నాం డైరెక్ట్ చేసి, ఇంకో సైడ్ నుంచి లేట్ ప్రెజెంటేషన్ ఉండడం వల్ల కొత్త పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆ కొత్త పేషెంట్ నెంబర్ తగ్గాలంటే డెఫినెట్గా ఒకటి టీవీ వచ్చిన వాళ్ళు అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. టీవీ తెలివి వాడాలి, చెడ్డ అలవాటు దూరంగా ఉండాలి, స్మోకింగ్ ఆల్కహాల్ దూరంగా ఉండాలి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. డెఫినెట్గా కొంచెం పౌష్టికారం జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే డెఫినెట్గా ఇది రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లనే ఈ 100 days క్యాంపెయిన్ జూన్ ఎండింగ్ వరకు ఉంటుంది. అన్ని పీఈసీలు, యూపీఎస్లు, వసతి అవకాశాలు, తర్వాత ఇన్కమ్ రొటీన్, పోల్ట్రీ ఫార్మ్స్, రైస్ మిల్స్, లీబర్ క్లాస్, తర్వాత స్లమ్స్, అర్బన్ స్లమ్స్, తర్వాత ప్యాడీ ఎక్విప్మెంట్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా మేము ఈ క్యాంప్స్ అనేది జూన్ ఎండింగ్ కల్లా అన్నింటినీ కవర్ చేస్తాము. సో అందరి ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్కి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.